ఒక దుష్టాత్మ మీ వద్దకు రావడం నేను చూస్తున్నాను. 10th క్లాస్లోనే మీ వద్దకు రావడం, అప్పటి నుంచి అది మిమ్మల్ని వెంటాడుతూ ఉండడం నేను చూస్తున్నాను. అవునయ్య గారు. 10th క్లాస్లో హాస్టల్లో ఉన్నప్పుడు భయంగాను, నైట్ టైంలో ఏదో కనిపిస్తున్నట్టుగాను, ఏదో వచ్చి టచ్ చేసిపోతున్నట్టుగాను ఎవరికి అలా అనిపించేదండి? నాగయ్య గారు. ఏమనిపించేదండి మీకు హాస్టల్లో ఉన్నప్పుడు? దురాత్మ పక్క నుంచి వెళ్ళిపోయినట్టు, పక్క నుంచి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. దగ్గరకు వచ్చినట్టు నా పేరు పెట్టి పిలిచినట్టు అలా కనిపిస్తుంది. మీ పేరు పెట్టి పిలిచినట్టు అనిపిస్తుంది. అది 10th క్లాస్ లో ఉన్నప్పుడు హాస్టల్ ఉన్నప్పుడే జరిగింది. అవునయ్య గారు. కరెక్టేనా? అవునయ్య. నేను చెప్పేది కరెక్టే. ఇది ఎన్నేళ్ల క్రితం? 11 years. 11 years, ఎగ్జాక్ట్ గా 11 years బిఫోర్. 11 years క్రితం. ఎస్, 11 years క్రితము మీరు సంథింగ్ లైక్ ఏదో 10th క్లాస్లో ఉన్నారు. 10th క్లాస్లో ఉన్నప్పుడు 11 years క్రితం ఈ దురాత్మ వచ్చి హాస్టల్లో మిమ్మల్ని వెంబడించడం నేను చూస్తున్నాను. సాపలోకలు నేను చూసినప్పుడు చాలా విషయాలు నేను చూస్తున్నాను. ఎవరండి కొన్నాళ్ళ నుంచి గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, కానీ గవర్నమెంట్ జాబ్ రావడం లేదు. జాబ్ రావాలని ఎవరు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేసేది? ఎవరు? మీరే. ఏ జాబ్ కోసం? ప్రైవేట్ జాబా, గవర్నమెంట్ జాబా? గవర్నమెంట్ జాబ్ అయ్యారు. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అవునండి. నెక్స్ట్ నేను స్పిరిట్ లో వెళ్తున్నప్పుడు, ఆత్మలో నేను చూసినప్పుడు, నేను సడన్ గా మీ హౌస్ వద్దకు వచ్చినప్పుడు నాకు సంథింగ్ లైక్ ఖాళీ స్థలం, ఏదో పాత హౌస్, నెక్స్ట్ ఏదో ఖాళీ స్థలం చూస్తున్నాను. ఎవరికి ఖాళీ స్థలం ఉందండి? ఇంటి ముందు కొంచెం చిన్న ఖాళీ స్థలం లాంటిది మీకే ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంది? ఉందా? కరెక్టేనా? కరెక్టేనా? క్లాప్ యువర్ హ్యాండ్స్. ఎస్, వీరంతా ఏదో ఉత్సాహంగా చప్పలు కొట్టడమ్మా. ఎస్, భోజనం పెడితే తిరిపోయేలాగా ఉండొద్దు, కొంచెం మీ ప్రోత్సాహంగా ఉండాలి. మీ హౌస్ వద్ద ఖాళీ స్థలం ఉందా? ఖాళీ స్థలం ఉంది. నెక్స్ట్ మీ హౌస్ లో నేను వెళ్ళిన తర్వాత, మీ హౌస్ లో ఎవరో గతంలో అదే ఇంట్లో ఎవరో చనిపోయిన వ్యక్తి నా శవం నాకు కనిపిస్తుంది. మీ హౌస్ లో ఎవరో చనిపోయారు, ముసలి వ్యక్తి ఎవరో నేను చూస్తున్నాను. ఎవరు చనిపోయారండి గతంలో అంటే 2019లో మా నాన్నగారు చనిపోయారు. మీ నాన్నగారు చనిపోయారు? ఎస్, కొంచెం మిడిల్ ఏజ్ పైన ఉంటుంది. మీ నాన్నగారు నేను చూసినప్పుడు ఏదో సిక్నెస్ రావడం చూస్తున్నాను. అలాగే నెక్స్ట్ కొంచెం కిడ్నీ ప్రాబ్లం కూడా ఎవరికి ఉండేది? కిడ్నీ ప్రాబ్లం, సంథింగ్ కిడ్నీ ఇన్ఫెక్షన్ లాగా నేను చూస్తున్నాను. మీ నాన్నగారు సిక్నెస్ తోనే చనిపోయారు. అదే ఇంట్లో చనిపోయారు. అవునండి. మీ నాన్నగారు చనిపోయిన తర్వాత తరచూ ఈ నాన్నగారి యొక్క రూపం ఎవరికి కల్లోకి రావడం నేను చూస్తున్నాను. అప్పుడప్పుడు ఈ నాన్నగారి యొక్క రూపం అక్కడే ఇంట్లో సంచారం చేస్తున్నట్టు, తిరుగుతున్నట్టు ఎవరికి అలా అనిపిస్తుందండి? నాకే అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? ఆ ప్లేస్ లో తిరుగుతూ నా దగ్గరికి వచ్చినట్టు ఉంటదండి అయ్యగారు. ఆ ప్లేస్ లో తిరుగుతూ మీ దగ్గరికి వస్తున్నట్టు మీకు అనిపిస్తుంది. మీరు నైట్ టైంలో పడుకున్నప్పుడు అప్పుడప్పుడు మీ నాన్నగారి యొక్క రూపం, ఆకారం మీ కల్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఆ ప్లేస్ లో సడన్ గా చూసినప్పుడు ఈ దురాత్మ మీ మైండ్ మీద కూర్చోవడం చూస్తున్నాను. కొన్నాళ్ళ నుంచి ఎవరికి ఏదైనా చేద్దామన్నా కానీ ఏ కాన్సన్ట్రేషన్ లేదు. చేద్దామంటే ఏకాగ్రత, ఏ పని విషయంలో ఏకాగ్రత కానీ, గవర్నమెంట్ జాబ్ విషయంలో ప్రిపేర్ అవుదామన్నా కానీ మనసు రాకపోవడము, చదివితే ఇంట్రెస్ట్ లేకపోవడము, ఏకాగ్రత లేకపోవడము, ఇలా ఎవరికి జరుగుతుందండి? ఏమైతుందండి? అది ఒక బిఫోర్ 11 years ముందు ఒక దురాత్మ నన్ను పట్టి పీడించి నేను చెప్తాను. ఈ 11 years ముందు మీ దురాత్మ పట్టి పీడించింది. అప్పటి నుంచి ఆ దురాత్మ ప్రతిరోజు మీ హౌస్ వద్దకు వస్తుంది. అవునండి, ప్రతిరోజు వస్తుంది. అది ప్రతిరోజు వచ్చేసి మీకు కనిపించి పలకరించి పోతా ఉంటుంది. చూసారా? మిమ్మల్ని పలకరించి పోయేది ఎవరో చుట్టం కాదు, పక్కం కాదు, ఒక పిశాచి ప్రతిరోజు వచ్చి మిమ్మల్ని పలకరించి పోతా ఉంటుంది. అవునా? ఎస్, నైట్ హాల్ మీరు పండుకున్నప్పుడు ఈ పిశాచి రకరకాల ఆకారాలు తీసుకుంటుంది. ఒక స్త్రీ ఆకారం, ఒక రకరకాల స్త్రీల ఆకారం తీసుకోవడం వల్ల నైట్ హాల్లో ప్రతిరోజు ఎవరికి ఈ చెడు కళలు, పీడ కళలు, సెక్సువల్ కళలు, బూత్ కళలు లాంటివి తరచూ వస్తూ పోతుండడం చూస్తున్నాను. ఎవరికి అలాంటి కళలు వస్తుంటాయండి? అవే నాగయ్య గారు. మీకే సందేహంగా చెప్తున్నారు, ఇబ్బంది పడద్దు, డెలివరెన్స్ వస్తుంది. ఎవరికి అలాంటి కళ్ళు వస్తుంటాయి? మీకే వస్తుంటాయి. అవునండి. సో దీనివల్ల 11 years నుంచి ఒక పిశాచి మిమ్మల్ని వెంటాడుతుంది. ఇప్పుడు ఆ పిశాచి మీలో నుంచి బయటికి రాబోతుంది.
ఎస్, ఇది వాస్తవానికి మీ కుటుంబంలో కొన్ని ఎస్ సడన్గా చూస్తున్న నాకు వ్యవసాయం చూస్తున్నాను. పొలం పని, గతంలో పొలం పని ఎవరు చేసేవారండి? మొత్తం మా ఇంట్లో వాళ్ళందరూ వ్యవసాయ కూలీ కింద చేస్తారు అయ్యి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా పొలంలో పని చేస్తూ ఉంటారు, వ్యవసాయం పని చేస్తూ ఉంటారు. అవునండి, వ్యవసాయం పని చేస్తూ ఉంటారు. నెక్స్ట్ నాకు ఇది వరకు 1, 2 2 పశువులు లాంటివి నేను చూస్తున్నాను. గతంలో 2 పశువులు ఉండేసి తర్వాత తీసేసింది ఎవరండి? గతంలో చాలా సంవత్సరాల క్రితము 2 పశువులు లాంటివి ఉండి తర్వాత వాటిని తీసేసి అమ్మేశారు. అంటే నాకు తెలియదు ఇక నేను చిన్నప్పుడు పెంచేవారు అంటే మా అమ్మ మా నాన్నగారు. మీ చిన్నప్పుడే మీ అమ్మ నాన్నవారు పెంచేవారు అంటే అవునండి, అమ్మేశారు అమ్మేశారు. నెక్స్ట్ ఆత్మలోకంలో చూస్తాం నేను ఏదో హాస్టల్ నేను చూస్తున్నాను. ఏదో హాస్టల్, ఎస్ హాస్టల్ ఎవరో గతంలో ఉండడం నేను చూస్తున్నాను. ఎస్, గతంలో హాస్టల్లో ఉండి చదువుకుంది ఎవరండి? నేనే అయ్యారు. నాకు మీరే హాస్టల్ ఉండి చదువుకున్నారు అవునా? 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన అయ్యారు. అదే మీరు గవర్నమెంట్ స్కూల్ సంథింగ్ ఏదో హాస్టల్, గవర్నమెంట్ హాస్టల్, అది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. అదే నేను చూస్తున్నాను. మీరు గవర్నమెంట్ హాస్టల్లో చదువుకోవడం చూస్తున్నాను. హాస్టల్లోనే ఉన్నారు. మీరు హాస్టల్లో ఉన్నప్పుడే మీరు 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒక దుష్టాత్మ మీ వద్దకు రావడం నేను చూస్తున్నాను. 10th క్లాస్లోనే మీ వద్దకు రావడం, అప్పటి నుంచి అది మిమ్మల్ని వెంటాడుతూ ఉండడం నేను చూస్తున్నాను. అవునయ్య గారు. 10th క్లాస్లో హాస్టల్లో ఉన్నప్పుడు భయంగాను, నైట్ టైంలో ఏదో కనిపిస్తున్నట్టుగాను, ఏదో వచ్చి టచ్ చేసిపోతున్నట్టుగాను ఎవరికి అలా అనిపించేదండి? నాగయ్య గారు. ఏమనిపించేదండి మీకు హాస్టల్లో ఉన్నప్పుడు? దురాత్మ పక్క నుంచి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. దగ్గరకు వచ్చినట్టు నా పేరు పెట్టి పిలిచినట్టు అలా కనిపిస్తుంది. మీ పేరు పెట్టి పిలిచినట్టు అనిపిస్తుంది. అది 10th క్లాస్లో ఉన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడే జరిగింది. అవునయ్య గారు. కరెక్టేనా? అవునయ్య, నేను చెప్పేది కరెక్టే. ఇది ఎన్నేళ్ల క్రితం? 11 years. 11 years, ఎగ్జాక్ట్గా 11 years బిఫోర్. 11 years క్రితం. ఎస్, 11 years క్రితము మీరు సంథింగ్ లైక్ ఏదో 10th క్లాస్లో ఎస్ ఉన్నారు. 10th క్లాస్లో ఉన్నప్పుడు 11 years క్రితం ఈ దురాత్మ వచ్చి హాస్టల్లో మిమ్మల్ని వెంబడించడం నేను చూస్తున్నాను. మీరున్న హాస్టల్కి దగ్గరే నాకు సంథింగ్ ఏదో ఒక శ్మశానం లాంటిది కనిపిస్తుంది. సంథింగ్ ఏదో గ్రేవ్యార్డ్ లాంటిది నేను చూస్తున్నాను. మీరున్నటువంటి హాస్టల్కి దగ్గరలో ఏదైనా ఉండేదండి అప్పట్లో? అంటే ఉండేదేమో అయ్య గారు, అంత పరీక్ష చూడలేదు అయ్య గారు. మీకు అంత బయటకు వెళ్ళడానికి అంత పర్మిషన్ లేకుండేది. నాకైతే తెలియదు అయ్య గారు. అది మీరున్న హాస్టల్ అడవిలాగా ఉండేది కొంచెం. అవునండి, అదంతా ఫారెస్ట్ అంత ఫారెస్ట్ ఏరియా, అది అంతా అడవిలాగా ఉండేది. సో మీకు బయట పర్మిషన్ ఇచ్చేవారు కాదు, ఎందుకంటే కొంచెం అడవిలాగా ఉండేది. కానీ దగ్గరలో చూసినప్పుడు నాకేదో ఒక శ్మశానం, అంటే ఆ ఊరికి దగ్గరలో ఉన్న వాళ్ళు చనిపోతే తీసుకొచ్చి శ్మశానాలు పెట్టడం నేను చూస్తున్నాను. అక్కడి నుంచి వచ్చిన దురాత్మ మిమ్మల్ని చూసి 10th క్లాస్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చింది. అవునండి. ఈ దురాత్మ ఏం చేస్తుందంటే మీకు ఏ విషయంలో ఇంట్రెస్ట్ లేకుండా చేస్తుంది. అవునండి. బైబిల్ చదువుతామంటే చదివేసి మధ్యలో ఆపేస్తుంది. ఎవరు? బైబిల్ ఆరంభించి 5 నిమిషాలు కాగానే సడన్ గా ఇంట్రెస్ట్ పోతుంది. ఎవరికండి? ఏమనిపిస్తుంది మీకు? మామూలుగా బైబిల్ అట్లీస్ట్ వెళ్ళలేదన్నట్టు 2 అధ్యాయాలు చదువుదామని తీస్తున్నాయి గారు. అయితే మధ్యలో ఇంట్రెస్ట్ పోతుందండి. ఇంట్రెస్ట్ పోతుంది. అలాగే ఇంట్రెస్ట్ పోయినా అలాగే కష్టంగా చదువుతున్నారు. నెక్స్ట్ ప్రార్థన చేయగానే సడన్ గా ఆవలింతలు వచ్చేసి నిద్ర వచ్చినట్టుగా రావడం నేను చూస్తున్నాను. అలా ఎవరికి వస్తుందండి? నాకే అలాగ అనిపిస్తుంది. ఏమనిపిస్తుందండి మీకు ప్రార్థన చేసినప్పుడు? ప్రార్థన చేయగానే కళ్ళు మూసుకోగానే ఆవలింతలు వచ్చినట్టు అనిపిస్తుంది. రైట్. అలాగే ఇట్లా కూర్చోగానే మైండ్ లో అన్ని కూడా చెడు ఆలోచనలు, అన్ని కూడా ఈ యొక్క బూతు కళలు, ఎస్ బ్రెయిన్ లో ఏదో సంథింగ్ లేడీస్ ఏదో నగ్నంగా ఉన్నట్టు, ఎస్ ఇవన్నీ కూడా చెడు ఆలోచనలు, సెక్సువల్ తలంపులు ఇవన్నీ మీకు రావడం నేను చూస్తున్నాను. అవునండి. ఒంటరిగా ఉన్నప్పుడు సడన్ గా దురాత్మ మిమ్మల్ని ఆవరిస్తుంది, మనసు అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అవునండి. రైట్. ఈరోజు ఆ దురాత్మ మీలోంచి బయటికి రాబోతుంది. ఎస్, కొంచెం ముందుకు రండి. ఎస్, అందరూ మీరు ఆ బిడ్డ వైపు చేతులు చాపండి. ఎస్, చేతులు చాపండి. ఆ బిడ్డకు పరిశుద్ధాత్మ దేవుడు డెలివరేజ్ చేస్తుండగా ఈరోజు మీకు కూడా డెలివరేజ్ జరుగుతుంది. ఎస్, యేసు నామములో ఆ బిడ్డలో ఉన్న దురాత్మ నిన్నే యేసుక్రీస్తు నామములో నోరు తెరిచి అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. అగ్ని
ఎస్ ఆ దురాత్మ బయటపడుతుంది. పడుతుంది చూడండి, దురాత్మ బయటపడుతుంది. ఎస్ దురాత్మ బయటపడింది. దురాత్మ బయటపడింది. ఒంట్లో ఉన్న దురాత్మ మంటల్లో కాలిపోతున్నా, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. యేసు నామములో యేసు ఆ దురాత్మ విడిచేసి వెళ్ళిపోతుంది. విడిచేసి వెళ్ళిపోతుంది. పొట్టలు మొత్తం తిప్పేస్తుంది. యేసు నామములో పట్టల యేసుక్రీస్తు నామములో ఈ విడుకున్న దురాత్మ శక్తులని బంధించేస్తున్నాను, కాల్చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో విడిచేసి వెళ్ళిపోతుంది. Clap your hands and say, thank you, Jesus. చెప్పండి. Shout and say hallelujah. Say hallelujah. Yes, brother, ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఒకసారి తల చెక్ చేసుకోండి. ఎలా ఉంది మీకు ఇప్పుడు? నాలో నుంచి ఒక దురాత్మ ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోయినట్టు అనిపించింది. మీలో నుంచి ఒక దురాత్మ ఆవిరి రూపంలో బయటికి వెళ్ళి అనిపించింది. వావ్, మీకు తెలిసింది అది ఆవిరి రూపంలో మీలో నుంచి బయటికి వెళ్ళిపోయినట్టు తెలిసింది. తెలిసింది. ఇప్పుడు మీకు ఎలా ఉంది? తలంతా బాగానే ఉంది అయ్యారు, ఫ్రీగా ఉంది. మీకు గుడ్ న్యూస్ రాబోతుంది. ఎస్, మిమ్మల్ని నేను చూసినప్పుడు మీరు ఏదో గవర్నమెంట్ ఎగ్జామ్ కు ప్రిపేర్ కాబోతున్నారు. అవునండి. ఏదో సంథింగ్ ఏదో బుక్స్ ఏదో కొనుక్కోవడం చూస్తున్నాను. బుక్స్ కొనుక్కున్నారు. ఆ బుక్స్ విషయంలో ఏదో స్టడీ చేస్తూ ప్రిపేర్ అవుతున్నారు. అవునా? ఎస్, మీకు గవర్నమెంట్ జాబ్ రాబోతుంది. గట్టిగా చెప్పండి, ఐ రిసీవ్ అని చెప్పండి. ఐ రిసీవ్ చెప్పండి, గట్టిగా ఐ రిసీవ్ అని చెప్పండి. ఐ రిసీవ్. మీరు డాన్స్ చేయాలి. గవర్నమెంట్ జాబ్ వస్తుందంటే ఎస్ ఉత్సాహంగా గట్టిగా ఐ రిసీవ్ అని చెప్పండి. ఐ రిసీవ్. ఇంకొంచెం ఉత్సాహంగా ఐ రిసీవ్. ఎస్, ఎవరికి గవర్నమెంట్ జాబ్ కావాలి? ఎవరికి గవర్నమెంట్ జాబ్ కావాలి? ఎస్, ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ కావాలో నేను ప్రవచిస్తున్నాను. త్వరలోనే మీ గవర్నమెంట్ జాబ్ వస్తా ప్రవచిస్తున్నాను. ఐ రిసీవ్ అని చెప్పండి. ఎవరైతే అద్భుతం కోసం చూస్తున్నారో అద్భుతం జరుగుతుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి, ఐ రిసీవ్ అని. ఎవరైతే విడుదల కోసం చూస్తున్నారో విడుదల కలుగుతుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి, ఐ రిసీవ్ అని. ఐ రిసీవ్. Yes, God bless you. God bless you.